బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా 8 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు కూడా షెడ్యూల్ ప్రకటించింది ఎలక్షన్ కమిషన్. అందులో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ కూడా ఉంది. షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్లో అమలుకు వచ్చిన ఎలక్షన్ కోడ్ అన్ని పార్టీలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎమ్మెల్యే మాకంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబర్ 11న ఉప ఎన్నిక జరగనుంది. బీహార్లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు జరిగే రోజునే జూబ్లీహిల్స్లోనూ బైపోల్ నిర్వహించనుంది ఎలక్షన్ కమిషన్. అందుకోసం ఈ నెల 13న నోటిఫికేషన్ విడుదల చేస్తుంది ఈసీ. ఆ రోజు నుంచే నామినేషన్లు కూడా స్వీకరిస్తారు. ఈ నెల 21న నామినేషన్లకు చివరి రోజు. ఈ నెల 22న నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. ఈ నెల 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. 11న పోలింగ్ జరగనుంది. 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 8 बाई इलेक्शंस भी होंगे. तेलंगाना जुबली हिल्स इनकी तारीखें भी अलग अलग कॉन्स्टिट्यूंसी के हिसाब से यहाँ पर दी गई हैं. डेट ऑफ पोल लेकिन सबका 11 तारीख ही होगा और काउंटिंग 14 नवंबर को होगी. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను సవాల్గా తీసుకుంది బీఆర్ఎస్. సిట్టింగ్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని పట్టుదలగా ఉంది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థిని ఎప్పుడో ప్రకటించిన బీఆర్ఎస్ గెలుపు కోసం పక్కా వ్యూహాలతో ముందుకెళ్తుంది. మాకంటి గోపీనాథ్ మరణంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికకు ఆయన సతీమణి సునీతనే అభ్యర్థిగా ప్రకటించింది బీఆర్ఎస్. ప్రచారంలోనూ ముందంజలో ఉంది. మాకంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తమని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తుంది. మాకంటిపై ఉన్న సానుభూతి కలిసొస్తుందని భావిస్తుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలను ఇన్ఛార్జీలుగా నియమించింది. ప్రచారంలో రాష్ట్ర స్థాయి నేతలతో పాటు క్యాడర్ను కూడా దింపేందుకు ప్లాన్ చేస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎన్నికయ్యాక జరుగుతున్న మొదటి ఎన్నిక ఇది. బీజేపీ నుంచి అనేక మంది టికెట్ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన దీపక్ రెడ్డి, ఆ ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నం చేసిన జుటూరి కీర్తిరెడ్డి, డాక్టర్ వీరపనేని పద్మ, అట్లూరి రామకృష్ణలు ముందు వరుసలో ఉన్నారు. అభ్యర్థి ఎంపికపై ముగ్గురితో కమిటీ వేసింది పార్టీ. ఆ కమిటీ అభిప్రాయ సేకరణ చేయనుంది. డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నేతల అభిప్రాయాలను తీసుకోనుంది. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశమై కేంద్ర పార్టీకి ప్రాబబుల్స్ పేర్లను పంపించనుంది. 2-3 రోజుల్లో అభ్యర్థి ప్రకటన ఉంటుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చెబుతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. రామచంద్రరావు కూడా రెగ్యులర్గా నియోజకవర్గంలో పర్యటించారు. ధర్మారావు గారు మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా రాములు గారు మాజీ ఎంపీ, కోమల ఆంజనేయులు గారు సీనియర్ నాయకులు, వారి ముగ్గురితోనే అభిప్రాయ సేకరణ కోసం ఒక కమిటీ వేసాము. రేపు వాళ్ళు అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత 2-3 రోజుల్లోనే భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మా ఎలక్షన్ కమిటీ కూర్చొని ఎలక్షన్ క్యాండిడేట్గా మేము డిక్లేర్ చేస్తాము. అధికార కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక కొలిక్కొచ్చింది. జూబ్లీహిల్స్లో గెలవడం కాంగ్రెస్ కు చావోరేవో అన్న పరిస్థితి. అందుకే అభ్యర్థి ఎంపికలో ఆచితూచి అడుగులు వేసింది. జూబ్లీహిల్స్ బైపోల్ ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, తుమ్మల నాగేశ్వరరావులు ముగ్గురు ప్రాబబుల్స్ పేర్లను ప్రతిపాదించారు. నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సీఎన్ రెడ్డిల పేర్లను హైకమాండ్ కు పంపింది పీసీసీ. సీఎం రేవంత్ రెడ్డి బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా చర్చించారు. స్థానిక నేతకే టికెట్ ఇవ్వాలని భావించింది హైకమాండ్. దాంతో నవీన్ యాదవ్ కి టికెట్ దాదాపు ఖరారైంది. టికెట్ ఆశించిన బొంతు రామ్మోహన్, సీఎన్ రెడ్డిలతో పార్టీ నాయకత్వం మాట్లాడి నచ్చజెప్పే అవకాశం ఉంది. మంగళవారం అధికారికంగా అభ్యర్థిని ప్రకటించే అవకాశం